గ్రంథాలయ నిర్వహణ ఆవశ్యకత. పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాసను పిల్లలకు పెంచితే తప్పకుండా వారు పుస్తక పఠన మీద ఆసక్తిని పెంచుకుంటారు. చదువుతున్న విషయాలను అర్థం చేసుకోవాలి. ఇందుకోసం అన్ని పాఠశాలలో చక్కని బాల సాహిత్యం అందుబాటులో ఉండాలి. దీనివల్ల ప్రాథమిక విద్య పూర్తి అయ్యేసరికి విద్యార్థులందరూ ఇష్టపూర్వకంగా పుస్తకాలు చదవగలుగుతారు. చదవడం అలవాటుగా మారి మంచి పాఠకులుగా ఎదుగుతారు. దీనివల్ల పుస్తక పఠనాన్ని భారంగా భావించకుండా మేధస్సును పెంచి సాధనంగా పాటిస్తారు. పిల్లల స్థాయిని బట్టి వారికి కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతూ పుస్తకాలతో అనుబంధాన్ని పెంచేలా ఒక క్రియాశీల స్నేహపూర్వక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి. పిల్లలు ఇష్టపూర్వకంగా తమ ఖాళీ సమయాల్లో పుస్తకాలను చదవడం లేదా నిర్దేశిత గ్రంథాలయ పీరియడ్లో పుస్తకాలను చదవడం, ఇంటికి పుస్తకాలను తీసుకొని వెళ్ళి చదవడానికి వెసులుబాటు కల్పించడం అవసరం. గ్రంథాలయంలోని విధి విధానాలు పిల్లలను పుస్తకాలతో మమేకమయ్యేలా చేయాలి. పిల్లల పఠన స్థాయిని బట్టి గ్రంథాలయంలో పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. ప్రత్యేకంగా పాల ఆధారిత పొందుపరచడం జరుగుతుంది. ఎలాంటి భేదాభావాలకు తావు లేకుండా కుల, మత, లింగ, జాతి, ధర్మ తదితర అందరికీ చదివే వెసులుబాటు కల్పించాలి. పాఠశాల గ్రంథాలయాల ద్వారా పిల్లలు అర్థం చేసుకుని చదివే విధంగా చదవడంలో ఆసక్తిని తీసుకునేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, సముదాయ దృష్టి క్రియాశీల కోసం అవసరమైన విషయాలు పిల్లలు పుస్తకాలకు సేవ చేయడం, పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం చేసి విద్యార్థుల్లో చదవాలన్న ఆసక్తిని పెంపొందించాలి. ఇందుకోసం వారికి నచ్చిన పుస్తకాలను తరగతి గదిలో చదివి కావాలంటే ఇంటికి కూడా తీసుకువెళ్ళే వెసులుబాటు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. భాషాభివృద్ధి వాతావరణం. పిల్లల్లో చదవాలన్న ఆసక్తి వికసింపజేయడానికి భాషాభివృద్ధి వాతావరణం విశేష పాత్ర పోషిస్తుంది. గ్రంథాలయ నిర్వహణ ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది. బాల సాహిత్యం, కవితల పాటలు, పోటీలు, పిల్లల కార్యక్రమాల ద్వారా భాషాభివృద్ధి వాతావరణాన్ని నిర్మించవచ్చు. అందుబాటులో నాణ్యమైన బాల సాహిత్యం. ఒక క్రియాశీల గ్రంథాలయం కోసం ఉపయోగకరమైన వస్తువులు అందుబాటులో ఉంచడం ఎంతో అవసరం. ఇందుకోసం గ్రంథాలయంలో వికాసవంతమైన, సంస్కారవంతమైన, నాణ్యమైన సామగ్రి కావాలి. ఇందుకోసం పిల్లల ప్రపంచం, వారి ఆసక్తులు, వారి స్వభావం, ఉత్తమమైన వైఖరులు పెంపొందించాలి. థ్యాంక్ యూ సార్.